Welcome to AR Stock Whisperers channel. This content only for informational purposes only and should not be construed as investment advice. Viewers are encouraged to do proper analysis or to consult with a qualified financial advisor before making any investment decisions. We are not SEBI registered investment advisors. మొదటగా నిఫ్టీ 50 సూచీ గురించి చూద్దాం. నిఫ్టీ 50 ప్రస్తుతం బలమైన పెరుగుదలను చూపిస్తోంది. గత కొన్ని రోజుల్లో మార్కెట్లో ఉన్న ప్రస్తుత సెంటిమెంట్ బుల్లిష్ గా ఉంది. నిఫ్టీ డైలీ చార్ట్లో ఒక చిన్న పాజిటివ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది మార్కెట్ బలాన్ని సూచిస్తోంది. 22,600 వద్ద సపోర్ట్ లెవెల్ మరియు 23,100 నుంచి 23,150 వరకు వద్ద రెసిస్టెన్స్ లెవెల్ ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పుడు సెన్సెక్స్ గురించి చూద్దాం. సెన్సెక్స్ కూడా బలమైన పెరుగుదలను చూపిస్తోంది. కానీ తాత్కాలికంగా ఓవర్బాట్ కండిషన్స్ ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. రేపటి కోసం సెన్సెక్స్ కు 73,000 వద్ద సపోర్ట్ మరియు 74,500 వద్ద రెసిస్టెన్స్ స్థాయిలు ఉన్నాయి. మార్కెట్ పై ప్రభావం చూపే గ్లోబల్ అంశాలు కూడా చాలా ముఖ్యం. అమెరికా మార్కెట్లు, నస్డాక్, డో జోన్స్ ఇటీవల పాజిటివ్ ట్రెండ్ చూపించాయి. ఇది భారతీయ మార్కెట్కు సానుకూలంగా మారవచ్చు. క్రూడ్ ఆయిల్ ధరలు మరియు అమెరికా ఫెడ్ పాలసీ గురించి పెట్టుబడిదారులు గమనించాలి. అలాగే ఎఫ్ఏ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మరియు డిఏ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మదుపులు మార్కెట్ కి పెద్ద ఎఫెక్ట్ చూపించవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన ఐటీ కంపెనీలు డాలర్ బలపడడం వల్ల లాభపడే అవకాశముంది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ మంచి ట్రెండ్ చూపిస్తున్నాయి. రేపటి మార్కెట్లో బ్యాంకింగ్ రంగం కీలకంగా ఉండవచ్చు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సున్ ఫార్మా లాంటి స్టాక్స్ మిడ్ టర్మ్ వ్యూహంలో పెట్టుబడిదారులకు రాబడి అందించవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతోంది. ఎనర్జీ, రిటైల్, టెలికాం విభాగాల్లో వారి వృద్ధి కొనసాగుతోంది. మార్కెట్ క్యాప్ 20.5 లక్షల కోట్ల రూపాయలు. అప్రాక్స్ పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ 27.5. ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ 1.003 రో. రిటర్న్ ఆన్ ఎక్విటీ 8.7% రోస్. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 10.2%. డెట్ టు ఎక్విటీ రేషియో 0.34. మోడరేట్ డెట్, స్టేబుల్ ఫైనాన్షియల్స్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ యాజ్ ఆఫ్ లేటెస్ట్ క్వార్టర్. ప్రమోటర్స్ 50.9% FIIs, foreign institutional investors 23.45% DIIs, domestic institutional investors 13.22%, public retail investors 13.04%. Promoter holding is strong, indicating stability. Revenue breakdown: energy segment 6.9 rupees, retail segment 2.6 rupees, telecom, Jio segment 1 rupees, petrochemicals refining segment 4.5 rupees. Diversified revenue sources reduce risk and ensure steady cash flow. Peers comparison: Reliance Industries versus Adani Enterprises. Reliance, strong presence in diversified sectors with stable revenue streams. Adani Enterprises, aggressive expansion but higher debt risk. Reliance versus Bharti Airtel, telecom sector. Reliance Jio, largest subscriber base with affordable data plans. Bharti Airtel, stronger presence in premium customer segments. Key pros of Reliance Industries: diversified business model. Energy, retail, and telecom ensure multiple revenue streams. Strong digital presence. Jio's rapid 5G expansion enhances growth potential. Robust retail expansion. Reliance Retail is rapidly expanding into new cities and towns. Strategic partnerships, investments with major global firms like Facebook, Google, etc. Aggressive green energy expansion, focus on renewable energy projects for sustainable growth. Key metrics to watch: EBITDA margin consistently around 18 నుంచి 20%. Net profit growth CAGR of 15 over the past 5 years. Cash flow stability, strong operational cash flow ensuring liquidity. Conclusion: Reliance Industries బలమైన fundamentals, స్థిరమైన ఆదాయ వృద్ధి మరియు పలు వ్యాపార రంగాల్లో ఉన్న ఆధిపత్యం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి ఎంపికగా కనిపిస్తోంది.
రేపటి మార్కెట్లో ఈ స్టాక్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది. టాటా పవర్ డీటెయిల్ అనాలిసిస్. టాటా పవర్ ఇటీవల తన రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ విస్తరణలో ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బలమైన ఎంపిక కావచ్చు. మార్కెట్ క్యాప్ ₹1.15 approx. PE ratio, price to earnings 24.8. EPS, earnings per share 121. ROE, return on equity 11.3%. ROCE, return on capital employed 9.8%. Debt to equity ratio 1.4, higher debt due to aggressive expansion in renewable energy. Shareholding pattern, as of latest quarter promoters, 46.86%, strong promoter holding. FIIs, foreign institutional investors 10.21%. DIIs, domestic institutional investors 14.73%. Public retail investors 28.2%. Promoter holding above 45% indicates strong control and confidence in the company's future. Revenue breakdown, renewable energy, ₹5,200, rapid growth segment. Thermal power, ₹13,800, steady cash flow. Transmission distribution, ₹7,600, consistent growth. Other operations, ₹2,400 crore. Renewable energy segment is growing rapidly, contributing significantly to future earnings. Peers comparison, Tata Power versus Adani Green Energy. Tata Power, balanced mix of renewable and traditional power sources with stable financials. Adani Green, higher growth in renewable energy but with aggressive debt expansion. Tata Power versus JSW Energy. Tata Power, stronger presence in both solar and wind energy. JSW Energy, focused more on traditional power with slower renewable expansion. Key pros of Tata Power: strong renewable energy expansion, aggressively investing in solar and wind projects. Government projects tenders, winning major renewable energy tenders in India. Sustainable energy focus, clear roadmap to achieve carbon neutrality. Steady growth in consumer business, EV charging stations, rooftop solar solutions expanding rapidly. Backed by Tata Group, reliable management and strong industry reputation. Key metrics to watch: EBITDA margin, stable at 20. Net profit growth, CAGR of 18 over the past 5 years. Debt management, though higher debt exists, the company is strategically reducing liabilities with improving cash flow. Conclusion: టాటా పవర్ యొక్క పునరుద్ధరణ శక్తి విస్తరణ దాని భవిష్యత్ వృద్ధికి ప్రధాన బలంగా మారుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఇది మంచి ఎంపికగా నిలవనుంది. భారతీ ఎయిర్టెల్ is rapidly expanding in 5G and increasing its market share. The market cap is approximately ₹6.8 lakh crores with a PE ratio of 45.2 and an EPS of 198. The ROE stands at 13.5% and ROCE at 10.9%, while the debt to equity ratio is 2.5, which is high due to aggressive 5G investments. As of the latest quarter, the shareholding pattern shows promoters holding 55.13%, indicating strong promoter confidence, with FIIs at 20.78%, DIIs at 18.23%, and public and retail investors at 5.86%. The revenue breakdown reveals that India Mobile Services contributes 75,000 crores rupees, Airtel Business brings in 17,800 crores rupees, Digital TV services account for 5,500 crores rupees, and Airtel Payments Bank other services at 3,400 crores rupees. Mobile services are the primary revenue driver, with 5G expansion driving future growth. In comparison to peers, Bharti Airtel has a stronger presence in premium customer segments, ensuring higher ARPU,
while Reliance Jio dominates affordable data services but is still expanding in enterprise markets. Bharti Airtel consistently improves its financials with steady customer retention, unlike Vodafone Idea, which struggles with debt and customer churn. Key pros of Bharti Airtel include its 5G leadership with rapid expansion and strong network infrastructure, high ARPU position in premium segments for better revenue stability, robust enterprise solutions gaining traction among large corporations, a strong global presence in African markets ensuring diversified income, and rapid growth in digital services like Airtel Xstream, Wink Music, and Airtel Payments Bank. Key metrics to watch include an ARPU of 208 rupees, the subscriber base of over 36 crore active users in India, and an aggressive debt reduction strategy through improved cash flow. Bharti Airtel's 5G expansion, high ARPU, and strong fundamentals make it a reliable choice for investors, positioning it as a good stock for long-term growth. Larsen Toubro, LT, Detailed Analysis. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఎల్టీకి పెద్ద అవకాశాలున్నాయి. మార్కెట్ క్యాప్ 4.2 రూపీస్ అప్రాక్స్. PE రేషియో ప్రైస్ టు ఎర్నింగ్స్ 32.5. EPS ఎర్నింగ్స్ పర్ షేర్ 1046. RO రిటర్న్ ఆన్ ఎక్విటీ 14.2%. ROS రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 12.9%. Debt to equity ratio 0.8, moderate debt with strategic funding for projects. Shareholding pattern as of latest quarter promoters 0, LT is professionally managed with no single promoter group. FIIs, foreign institutional investors 24.98%. DIIs, domestic institutional investors 37.56%. Public retail investors 37.46%. LT's diversified ownership structure ensures professional management and strategic decision-making. Revenue breakdown, infrastructure projects, 84,000 rupees, core growth driver. Power heavy engineering, 12,700 rupees. Defense engineering, 4,600 కోట్లు రూపాయలు. IT technology services, 23,500 rupees, via LT Infotech and LT Technology Services. Infrastructure remains the key revenue driver, with IT services offering stable cash flow. Peers comparison, LT versus Adani Enterprises. LT, strong focus on core infrastructure with steady cash flows. Adani Enterprises, aggressively expanding in newer segments but carries higher debt. LT versus Siemens India. LT, more diversified presence in construction, defense, and technology. Siemens India, focused primarily on automation, digital industries, and power solutions. Key pros of LT, leadership in infrastructure projects, dominates major government and private construction projects. Defense contracts, expanding presence in defense manufacturing with Make in India initiatives. IT service growth, LT Infotech and LT Technology Services are gaining traction globally. Strong order book, backlog consistently above 4 రూపాయలు lakh కోట్లు ensures long-term revenue visibility. Sustainable growth focus, actively investing in green energy projects and smart city solutions. Key metrics to watch, order book value, 4.5 rupees, strong growth pipeline. EBITDA margin, 12, stable in construction sector. Profit growth, CAGR of 15 over the past 5 years. Debt management, steady debt reduction alongside strategic reinvestments. Conclusion, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఐటీ సేవల విభాగాల్లో ఎల్టీ యొక్క బలమైన స్థితి దీని పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుపుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది గట్టి అవకాశాలను అందిస్తోంది. ఏషియన్ పెయింట్స్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఆసియన్ పెయింట్స్ సీజనల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో
దీర్ఘకాలిక పెట్టుబడిదారులు దీన్ని పరిశీలించవచ్చు. మార్కెట్ క్యాప్ 3.5 rupees approx. PE ratio, price to earnings 80.5, higher due to premium brand perception. EPS, earnings per share 456. ROE, return on equity 24.7%. ROCE, return on capital employed 21.3%. Debt to equity ratio 0.03, minimal debt, strong balance sheet. Shareholding pattern, as of latest quarter promoters, 52.8%, strong promoter holding ensures stability and control. FIIs, foreign institutional investors 15.4%. DIIs, domestic institutional investors 22.3%. Public retail investors 9.5%. Promoter holding above 50% highlights confidence in long-term growth and stability. Revenue breakdown, decorative paints, 22,400 rupees, primary revenue driver. Industrial coatings, 3,500 కోట్ల రూపాయలు. Home improvement products, 1,600 rupees. International operations, 5,300 rupees, growing segment. Decorative paints form the core of revenue generation, with strong brand recognition and market demand. Peers comparison, Asian Paints versus Berger Paints. Asian Paints, market leader with premium product offerings and higher margins. Berger Paints, aggressive in terms of price-sensitive markets but with lower margins. Asian Paints versus Nerolac Paints. Asian Paints, superior brand equity and broader product range in the premium and industrial coatings space. Nerolac Paints focuses more on cost-effective solutions for broader market reach. Key pros of Asian Paints: strong brand equity, well established as the leading paint company in India with a trusted name. Wide distribution network, pan-India presence with deep penetration in urban and rural markets. Innovative product portfolio, constantly launching new products and color trends to meet customer demands. Healthy margins, focus on premium products and higher value offerings ensures strong margins. Low debt, minimal debt load ensures the clean balance sheet and low financial risk. Key metrics to watch: revenue growth, consistent growth of 10 to 12 YoY. EBITDA margin 21, strong profitability in both decorative and industrial coatings. Return on capital employed, ROCE 21. Market share, leading the market with a share of 40 in the decorative paints sector. Conclusion: ASEAN Paints యొక్క బలమైన బ్రాండ్, విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరియు ప్రీమియం ఉత్పత్తులు దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలిపింది. ప్రత్యేకించి సీజనల్ డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఈ స్టాక్ను పరిశీలించవచ్చు. మొత్తం మీద రేపటి మార్కెట్ బలమైన ట్రెండ్ చూపిస్తుందని అనిపిస్తోంది. అయితే పెట్టుబడిదారులు తమ స్వంత పరిశోధన చేయడం చాలా ముఖ్యం. రేపటి మార్కెట్లో ఏ స్టాక్స్ పై మీరు దృష్టి పెడుతున్నారు? కామెంట్స్ లో తెలపండి. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఈ వీడియోలో పేర్కొన్న సమాచారాన్ని మీరు పెట్టుబడుల నిర్ణయాల కోసం ఉపయోగించే ముందు మీ స్వంత పరిశోధన చేయడం మరియు మరింత అవగాహన సంపాదించడం ముఖ్యం. మేము పూర్తిగా రిజిస్టర్ చేసిన పెట్టుబడుల సలహాదారులు కాదు. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించండి.